ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ యొక్క ఉదయకాల సమయమందు చక్కటి అవకాశాన్ని ఇచ్చిన దేవాది దేవుడికి స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. ఈ సమయంలో ఒక చిన్న లేఖన భాగాన్ని చూసుకున్నట్లయితే యాకోబుకు వ్రాసిన పత్రిక 1వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చూసుకున్నట్లయితే, శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే శోధన సహించువాడు ధన్యుడు అని మాట్లాడుతూ వస్తూ ఉంటున్నారు. ఎవరు? యాకోబు భక్తుడు అయితే శోధన సహించువాడు ధన్యుడు అని మాట్లాడుతూ ఉంటున్నాడు. శోధన అంటే ఏంటి అసలు? దానిని మనం గ్రహించినట్లయితే శరీరమైనటువంటి శోధన ఉంటుంది, ప్లస్ ఆత్మలో కూడా శోధన ఉంటుంది. నాకు తెలిసి శరీర సంబంధమైనటువంటి శోధన కంటే ఆత్మ సంబంధమైనటువంటి శోధన చాలా ఎదుర్కోవాల్సిన పరిస్థితులు వస్తాయి కదా. అలాంటి పరిస్థితిలో యాకోబు భక్తుడు అంటున్నాడు, శోధన ఎవరైతే చివరి వరకు శోధనను సహిస్తారో వాడు ధన్యుడు అని మాట్లాడుతూ ఉంటున్నాడు. ఎవరి విషయంలో శోధన అనుభవించాలి? మెయిన్ పాయింట్ కుటుంబీకులతోట, బంధువులతోట, లేక లోకానుసరమైనటువంటి మనుషులతోట, దేవాతి దేవుడితోట శోధన, ఏ విధమైనటువంటి శోధన మనం అనుగ్రహిస్తే అది మేలుకరంగా ఉంటుంది, మనకు ఆశీర్వాదకరంగా ఉంటుంది అని ఇక్కడ చూసుకున్నట్లయితే, దేవుని విషయమై శోధన అనుగ్రహించేవాడు ధన్యుడు. ఎలాగంటే ఈ లోకంలో మనం సువార్త ఆయన ప్రకటిస్తూ ఉంటున్నప్పుడు, సేవ చేస్తూ ఉంటున్నప్పుడు అనేకమైనటువంటి నిందల అవమానాలు వస్తూ ఉంటాయి. కాబట్టి ఆ విధమైనటువంటి శోధనలో నడుచుకుంటూ దేవునికి బహు దగ్గరగా జీవించడం చాలా మంచిది అని నేనైతే భావిస్తూ ఉంటున్నాను. మోషే భక్తుడు అంటున్నాడు, ఈ లోకంలో ఉన్న శ్రమలు అనుభవించుట కంటే క్రీస్తు విషయమై నింద అనుభవించుట నాకు చాలా ఇష్టము అని మోషే భక్తుడు మాట్లాడుతూ వస్తూ ఉంటున్నారు కదా. ఇక్కడ యాకోబు భక్తుడు కూడా అలాగే అంటున్నాడు, ఎవడైతే చివరి వరకు క్రీస్తునందు శోధన జయిస్తారో, అంటే మనస్సుకు సంబంధించింది ప్లస్ పాపపు జీవితమునైనను, పాపపు ఆలోచనలు, తలంపులు, వాటన్నిటినీ విడిచిపెట్టి దేవునికి బహు దగ్గరగా జీవిస్తేనే అది నిజమైనటువంటి శోధన. ఈ లోకంలో శోధనలు కామన్ అండి, ఎందుకంటే అవి శాశ్వత కాలము ఉండేటివి కావు. కానీ దేవునిలో శోధన సహిస్తూ దేవుని కొరకు నిలబడిన వాడు ఒకానొక దినమున ఖచ్చితంగా దేవుడు వారిని ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో నిలబెడతారని నేనైతే ఖచ్చితంగా నమ్మగలుగుతూ ఉంటున్నాను. ఇక్కడ యాకోబు భక్తుడు అంటున్నాడు, ఎవడైతే శోధన సహిస్తారో వారు ధన్యులు. శోధన సహించాలి. కొందరు అంటారు, నాకైతే చాలా ఇబ్బందులు, నా కొరకు ప్రేయర్ చేయండి, నా కొరకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నేను చాలా ప్రాబ్లమ్స్లో ఉంటున్నాను అని మాట్లాడుతూ వస్తూ ఉంటాను. సరే, వారికి శ్రమలు వచ్చినప్పుడు ఖచ్చితంగా దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు దేవుడైతే ప్రతి విషయంలో ఒక అద్భుతమైనటువంటి మేలులు చేసే దేవుడే కానీ కీడు చేసే దేవుడు అయితే మన దేవుడు కానే కాదండి. కాబట్టి యాకోబు భక్తుడు అంటున్నాడు, తను అనుభవించి ఉంటాడు, ఖచ్చితంగా అనుభవించారు. కాబట్టి క్రీస్తునందు శ్రమ, పౌలు భక్తుడు అన్నట్టుగా క్రీస్తునందు శ్రమ, మోషే భక్తుడు అన్నట్టుగా క్రీస్తునందు శ్రమ అనుభవించడం చాలా ఇష్టం. కాబట్టి మనము కూడా అనేకమైనటువంటి లోకానుసరమైనటువంటి శ్రమల కొరకు, నిందల కొరకు ప్రయాసపడేవారిగా కాకుండా వాటిని పట్టించుకోకుండా దేవుని విషయంలో వచ్చే శ్రమ మనం అనుభవిస్తే చాలా చాలా అద్భుతంగా ఉంటుందండి. ఎందుకంటే ఆ యొక్క నా యందు విశ్వాసం ఉంచిన ప్రతి వాడు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే ఉంటారని దేవుడు మాట్లాడుతూ వస్తూ ఉంటున్నారు కదా. ఎన్ని శ్రమలు, ఆటంకములు, ఇరుకులు, ఇబ్బందులు వచ్చినా నిత్యము నిలిచే సియోను కొండవలే మనం స్థిరముగా నిలబడాలండి ప్రతి విషయంలో కదా. ప్రతి విషయంలో స్థిరముగా నిలబడినప్పుడే దేవాతి దేవుడు ఒకానొక దినమున ఖచ్చితంగా అద్భుతమైనటువంటి కార్యాలు మన జీవితంలో చేస్తారు. కనుక మనం అందరం నమ్మాలి. నమ్మితేనే దేవుని కార్యములను చూస్తాం. ఇక్కడ భక్తుడు అంటున్నాడు, శోధన ఎవడైతే సహిస్తాడో వాడు ధన్యుడు. శోధన సహిస్తే ధన్యులు ఎలా అవుతారంట కదా, అది సాధ్యము కానే కాదు. కాబట్టి మాట్లాడుతూ వస్తుంటున్నారు, మనము కూడా శోధన సహించాలి, భరించాలి. అది భరిస్తేనే దేవునికి మహిమను తెచ్చే విధముగా ఉంటుంది. ఆ దేవుని అందు నింద విషయమై మనము స్థిరులుగా ఉండులాగున ఒక చిన్న మాట ప్రార్థన చేద్దామా. గనుడా మీకు వందనాలు, నిజముగా నీ అందు విశ్వాసం ఉంచువాడు నిత్యము నిలుచు సియోను కొండవలే ఉంటారని నీ వాక్యము సెలవిస్తూ వస్తూ ఉంటుందయ్యా. శోధన సహించువాడు ధన్యుడు అంటున్నావు ప్రభువా. మేము ఈ లోకంలో ఎన్నో శోధనలు అనుభవిస్తాం ప్రభువా. ఆ యొక్క శోధన విషయంలో మేము ఏమాత్రము
ఏమాత్రము చింతపడక కేవలం నీ అందు నిందను అవమానాలు ఆనాడు భక్తులు ఏ విధముగా సమస్తాన్ని వదిలించుకొని నీ అందు ప్రభు ప్రయాసపడుతూ కానీ ఒక దినమున నీ రాజ్యంలో చేరుకొని ఉంటున్నారు ప్రభువ. మేము కూడా ప్రభు ఆ విధమైనటువంటి విశ్వాసమును ఆ విధమైనటువంటి శోధనను సహించగల సామర్థ్యతను ప్రభువ మాకు మీరు దయచేసి దేవాని నామానికి మహిమ తెచ్చుకోమంటూ యేసుక్రీస్తు ఉన్నతమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి, కామెంట్స్ పెట్టండి. ప్రైజ్ ది లార్డ్.